నమస్తే. వెల్కమ్ టు బిగ్ తెలుగు టీవీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు అనలిస్ట్ జగదేవ్ గారు. నమస్తే అండి. నమస్తే అమ్మ. 'హరిహర వీరమల్లు' సినిమా ఎప్పుడెప్పుడు రిలీజ్ అవుతుందా అని వెయిట్ చేస్తున్నాం. కోర్స్ ఎప్పుడో రిలీజ్ కావాల్సింది ఇది. బట్ పవన్ కళ్యాణ్ గారు ఎలక్షన్స్ ఆ బిజీ స్కెడ్యూల్ వల్ల షూటింగే జరగలేదు. బట్ ఎట్టకేలకు డేట్స్ ఇవ్వడం, చకచకా వర్క్ జరిగిపోవడం, ఇప్పుడు రిలీజ్, అప్పుడు రిలీజ్, ఇప్పుడు రిలీజ్ ఇలానే కొనసాగుతూ వస్తుంది. మొన్నటికి మొన్న కూడా మళ్ళా వాయిదా పడింది. బట్ ఈ సినిమాకి సంబంధించి 'దుల్కర్ సల్మాన్' సపోర్ట్ చేస్తున్నారట. ఎలాగైనా దీన్ని రిలీజ్ చేయాలని ఆయన పట్టుబడుతున్నారట. ఏంటి ఆయన ఇంట్రెస్ట్? లేకపోతే అసలు ఎట్లా 'దుల్కర్' గారు ఈ ప్రాజెక్ట్ విషయానికి సంబంధించి మాట్లాడుతున్నారు? ఏమైంది? 'దుల్కర్ సల్మాన్' గారు రిలీజ్‌కి పట్టుబట్టం అంటే, 'దుల్కర్ సల్మాన్' పేరుకి మలయాళీ అయినా హ్మ్. తెలుగు వాళ్ళు ఎందుకో ఓన్ చేసేసుకున్నారు. బట్ 'సీతారామం' లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత ఆయన ఏ ఎలిమెంట్ అయినా చేయగలడు అని ఇది కూడా వచ్చింది. ఒక రాబరీస్ లాగా ఉంటది. ఒక సినిమా ఉంటుంది. హ్మ్. సినిమా గుర్తులేదు. చాలా 'కనులు కనులను దోచాయండి.' దోచాయండి. కరెక్ట్. సూపర్ సినిమా అది. రీతూ వర్మ అవును. అతను చాలా బాగుంటుంది సినిమా. సో, ఆ తర్వాత 'సీతారామము' కొన్ని సినిమాలు అసలు స్ట్రెయిట్ తెలుగు చేసిన మొన్న స్ట్రెయిట్ తెలుగు. రీసెంట్‌గా 'లక్కీ భాస్కర్' హ్మ్. మంచి అసలు ఓటీటీలో అయితే థియేటర్స్‌లో హిట్టు. ఓన్లీ హిట్టు. జస్ట్ అబోవ్ యావరేజ్‌గానే ఆడింది. బట్ ఓటీటీలో బ్లాక్ బస్టర్ 'లక్కీ భాస్కర్'. హ్మ్. సో, ఆ తర్వాత 'దుల్కర్ సల్మాన్' మంచి నటుడు. సొంతంగా డబ్బింగ్ చెప్పుకుంటాడు తెలుగులో కూడా. తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడం అన్ని భాషలకు కూడా సౌత్‌లో మంచిది. మన అండ్ మోర్ ఓవర్ వెబ్ సీరీస్ కూడా అవును. బాలీవుడ్‌కు 'మహానటి' సినిమాతో ఇంకా బాగా కనెక్ట్ అయ్యారాయన. ఆ 'మహానటి' క్యారెక్టర్. సినిమాతో ఒక విధంగా అరంగేట్రం అనుకోవచ్చు తెలుగుకి. బట్ డబ్బింగ్ సినిమాలతో ఊదరగొడుతున్నాడు. తర్వాత 'బెంగుళూరు లైఫ్స్' ఏదో సినిమా ఉంది. మలయాళం సినిమా ఒకటి. అది సూపర్ హిట్. 'బెంగుళూరు డేస్.' 'డేస్' అనుకుంటా కరెక్ట్. దాంతో బాగా సౌత్‌లో కనెక్ట్ అయ్యారు. సో, అటువంటి ఈయన మేబీ 'పవన్ కళ్యాణ్' ఫ్యాన్ ఏమో, ఇష్టమేమో అనుకున్నాం. హ్మ్. కానీ మూలాల్లోకి వెళ్తే ఈ మీరన్నట్టు 'హరిహర వీరమలు'కు రకరకాల హర్డిల్స్, ప్రాబ్లమ్స్ రిలీజు ఎందుకంటే ఈయన రాజకీయాల్లో ఉన్నాడు. ప్రత్యక్ష రాజకీయాల్లో. అది కూడా ఉప ముఖ్యమంత్రి. ఈయన సినిమాలు చేసుకుంటున్నాడు. మనల్ని పట్టించుకోవట్లేదంటారు. అలా అని వాళ్ళకి కమిట్ అయ్యారు కదా! వాళ్ళ దగ్గర అడ్వాన్సులు తీసుకొని సినిమా చేయకపోతే ఇన్నేళ్లుగా డ్రాగ్ చేస్తున్నారు. ప్రొడ్యూసర్ డాష్ నాకిపోతాడు అని అంటారు. ఏది కరెక్టు? బట్ కమిట్మెంట్ ఇచ్చాడు కాబట్టి ఉన్నవైనా 3 కంప్లీట్ చేయాలని డిసైడ్ అయ్యాడంట ఆయన. హ్మ్. సో, అందుకు ఇప్పటికే డిలే అయిందని గారికి ఆల్రెడీ ప్రొడ్యూసర్ రత్నం గారికి సుమారుగా ఒక 11,00,00,000 ఎంతో తిరిగి ఇచ్చేసాడంట ఆయన. అది రీసెంట్‌గా కూడా న్యూస్‌లో వచ్చింది. అవును. ఆ తర్వాత 'క్రిష్' గారు కూడా డిఫరెంట్ ప్రాజెక్ట్స్‌లోకి వెళ్ళిపోవడం ఒక 70 ఆర్ 80% ఆయన కంప్లీట్ చేశారు. మిగతా 20% కూడా రత్నం గారి రెండో అబ్బాయి ఏదేదో రత్నం ఉంటదండి. హ్మ్. ఆయన ఫినిష్ చేసాడట. సో, అదే మన ఏంటది చాలా ఇంతకుముందు ఒక సినిమా కూడా వచ్చింది. ఆయన కొడుకు హీరో 'సెవెన్ బై జీ బృందావన్ కాలనీ' హీరో జ్యోతికృష్ణ ఆయన. ఇంకో ఆయన కూడా ఏదో రత్నం, ఏదో కృష్ణరత్నం ఏదో ఉంటుంది. ఆ రెండో కొడుకు ఈయన డైరెక్టర్‌గా చేశాడు. 'నీ మనసు నాకు తెలుసు' అనే సినిమా అప్పట్లో తరుణ్‌తో తీశాడనమాట. హుహు. డైరెక్ట్ చేశాడాయన. సో, ఆయన ఇప్పుడు రిమైనింగ్ పార్ట్ పూర్తి చేశారు. బట్ రెడీ టు రిలీజ్. కాకపోతే ఇంకా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అన్నీ డిసైడ్ అయిపోయాయి. ముందు జూన్ 24 అన్నారు. తర్వాత జూన్ ఫస్ట్ వీక్ అన్నారు. జూన్ 24 అన్నారు. ఇప్పుడు జూలై 5 అన్నారు. ఇప్పుడు జూలై మళ్ళీ 24 అంటున్నారు. అవును. సో, ఏంటో 'హరిహర వీరమల్లు', 'కన్నప్ప' 2 హ్మ్. వాయిదాల మీద వాయిదాలు పడుతున్నాయి. వాయిదా పడ్డాయి. దీని మీద విమర్శించే వాళ్ళు కూడా ఉన్నారు. ఇప్పుడు మా దగ్గర కొంతమంది ఏమన్నారంటే, కావాలని కన్నప్పని దెబ్బతీయడానికే 'హరిహర వీరమల్లు' దానికి ప్యారలల్‌గా రిలీజ్ అవుతుందని అన్నారు. మరి ఇప్పుడు రిలీజ్ అవ్వట్లేదు కదా! అవును. అట్లా ఎందుకు అనకూడదు. అలా అనుకుంటే రత్నం గారికి కూడా త్వరగా పురిటి నొప్పులు పడి మార్కెట్‌లో రిలీజ్ అయిపోతే చాలు. హ్మ్. ఏ ప్రొడ్యూసర్ అనేవాడికి కూడా. ఎందుకంటే కొన్ని కోట్లు అప్పు తెచ్చుంటాడు. అది కూడా రూపాయి, ₹10 వడ్డీ. చాలా ఉంటాయి అవును. లెక్కలు. తలనొప్పిగా ఉంటుందది. సో, అటువంటి వ్యక్తి ఇప్పుడు మళ్ళీ చేస్తే ఇప్పటికే స్టేట్ డివైడ్ పరంగా ఆల్రెడీ పెద్ద మనుషుల్ని, పెద్ద వాళ్ళని కలిసి ఎక్కడ ఏ రైట్స్ కోసం కూడా మాట్లాడేసుకున్నారు. ఇక కన్నడం దగ్గరికొస్తే 'రాజ్ కుమార్' గారు వాళ్ళ ఫ్యామిలీతో మాట్లాడారు. వాళ్ళెవరినో చూపిచ్చారట. తమిళ్‌లో తమిళ్‌కి కూడా మంచి మార్కెట్ ఉంది కాబట్టి పూర్తి స్థాయిలో డిసైడ్ అవ్వలేదు. అలాగే కేరళకొస్తే అక్కడ 'దుల్కర్ సల్మాన్' అయితే హ్మ్. ఆయనే ముందుకొచ్చి నేను రిలీజ్ చేస్తాను. నాకు మొత్తం ఇవ్వండి, ఛాన్సెస్ ఇవ్వండి అన్నట్టు కూడా. అంటే ఏరియా వైస్ రైట్స్ తీసుకున్నట్టు ఒక విధంగా. అయ్యుండొచ్చు. అంటే మరి ఆ స్టార్ ఇమేజ్ అయితే ఉంది కదా! పవన్ కళ్యాణ్ గారి పరంగా మరి వ్యక్తిగతంగా వచ్చిన ఇమేజా తెలీదు గానీ, ఆ స్వాగ్‌కే కొంచెం చాలామంది ఇంప్రెస్ అవుతారు. ఎందుకంటే ఆయనే చెప్తాడు. నాకు అన్ని రకాల యాక్టింగులు రావు. అన్నిలాగా నేను కంప్లీట్ యాక్టర్‌ని కాదు. అన్నయ్య గారు, అమితాబ్ బచ్చన్ లాంటి వాళ్ళు,
అయితే మంచి స్టార్స్, నేను కాదనే చెప్తాడు. నాకు కూడా అనిపించింది అదే. ఆయన ఫైట్స్, కామెడీ, కొన్ని సీరియస్ యాక్షన్ ఇవి తప్ప మిగతా అన్నీ కామెడీ అంటే ఇంక చించేస్తాడు ఆయన. ఒక విధంగా ఇండస్ట్రీకి పవన్ కళ్యాణ్ వచ్చిన తర్వాతనే అంటే హీరో మీద జోకులు వేసుకొని హీరోని బదనాం చేసి హీరో ఒక బ్యావర్స్ వాడు, హీరో ఒక ఇంటర్మీడియట్ ఫెయిల్యూర్ వాడు, ఇట్లా ఒక దాన్ని ఏమంటారు డిగ్రేడ్ ఉన్నవాడే హీరోగా చూపించే జనరేషన్ వచ్చింది. తమ్ముడు సినిమాలో చూడండి, ఏ పని పాట లేకుండా ఊరికి ఆకతాయిగా తిరిగే వ్యక్తిని ఒక స్టార్డమ్లా తీసుకొచ్చిన వాడు ఆయనే చెప్పొచ్చు. అవును. సో అటువంటి పవన్ కళ్యాణ్ గారు కొన్ని ఎలిమెంట్స్ చాలా బాగా చేస్తాడు. అన్నీ బాగా చేయలేడని అనుకుంటాను. ఎందుకంటే డ్యాన్స్ అస్సలు ఇష్టపడ్డాడు ఆయన. ఏదో మొదట్లో బాగా చేసేవారు కానీ ఇప్పుడు ఎందుకో నచ్చడు ఆయన. బట్ దట్టు అంత ఇమేజ్ ఉన్నా కూడా కానీ ఎందుకు ఆ డాన్సులు ఇంట్రెస్ట్ బాగానే లేదు. చేస్తారండి ఆయన. కొన్ని మొదట్లో అసలు ఖుషి వరకు కూడా కష్టపడి బాగానే చేసేవాడు. గబ్బర్ సింగ్ కూడా బాగానే చేశారు. లిమిటెడ్ స్టెప్స్ లేండి. ఆయన అదే. బాడీ లాంగ్వేజ్ సూట్ అయ్యేలాగే పెట్టుకుంటారు. సో అట్లాంటి సినిమా కాబట్టి మినిమం గ్యారంటీ అది. పవన్ కళ్యాణ్ ఆ ఇమేజ్ కానీ దేనికి కానీ మినిమం గ్యారంటీ కాబట్టి హీరోలు కూడా ముందుకు వస్తారు. ఎందుకు రారండి? ప్రొడ్యూస్ చేసి మాకివ్వండి అవును, అవును. ఏరియా వైజ్ రైట్స్ దట్ తీసుకుంటారు. పవన్ కళ్యాణ్ గారికి ఆ క్రేజ్ ఇంకా ఏం తగ్గలేదు కదండి. తగ్గలేదు. ఎంత రాజకీయాల్లో ఆయన ఉన్నప్పటికీ ఆయన తెర మీద చూడాలి అని అనుకుంటే అసలు రాజకీయాలకు సంబంధం లేకుండా థియేటర్లకు పరుగులు పెడతారు అంతే. అది ఉంది అది ఆ కటౌట్ అంతే. కట్అవుట్ అంతే. అదే అంటే నేను అన్నాను కదా, స్వాగో గాడ్స్ గిఫ్ట్ తెలియదు కానీ సో ఖచ్చితంగా దుల్కర్ సల్మాన్ ఏంటి, ఎవరైనా మోహన్ లాల్ గారు వచ్చి ముందుకు వచ్చి నేను ట్రెండ్స్ తీసుకుంటానన్నా ఆశ్చర్యపోలేదు. ఆశ్చర్యపోకర్లేదు. అంటే లాభాలు వచ్చేదే కదా ఎప్పుడు కూడా అవును. అలాంటి క్రేజీ స్టార్కి. అంతే. అది మంచి పరిణామమే కదా. ఏదైనా మంచి జరుగుతుందంటే మనకు హ్యాపీనే కదా. బట్ చూద్దాం, ఆ రిలీజ్ అనేది ఎప్పుడు అనేది కాస్త డౌట్గా ఉంది కాబట్టి చూడాలి. జూలై 24 అంటున్నారు. మళ్ళీ పోస్ట్ పోన్ అవ్వకుండా అవ్వాలని కోరుకుందాం. అంతే. థ్యాంక్ యూ అండి.